ప్రైజ్ లార్డ్. వాక్యంలోకి వెళ్లే ముందు ప్రార్థించుకున్నాం. స్థుతులకు ఆసీనుడైన దేవా నీకు వందనములు నాయన ప్రభ. సర్వోన్నతమైన స్థలములలో కొనియాడబడుచున్న దేవా నీకు వందనములు, నీకు స్తోత్రాలు నాయన. వాక్యం చదువుచుండగా నాయన ప్రభ నీవు ఏమైతే వెత్తబడాలని ఉన్నావో అదే మాట్లాడమని అడుగుచున్నాను నాయన ప్రభ. వినుచున్న వారికి, చూచుచున్న వారికి, ప్రతి ఒక్కరికి నాయన ప్రభ మారు మనసును దయచేయమని అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. కీర్తనలు 25:12 చూద్దామండి. యెహోవా యందు భయభక్తులు గలవాడెవడు? వాడు కోరుకొనవలసిన మార్గము ఆయన వానికి బోధించును. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే మనకి ఏమొస్తుందండి? మనం ఏమైతే కోరుకుంటామో ఆ మార్గమును దేవుడు స్థిరపరుస్తానని చెప్పుచున్నాడు, దేవుడు సిద్ధపరుస్తానని చెప్పుచున్నాడు. మనం వాక్యం చెప్పాలని చాలా ఆశ ఉంటుంది, మాట్లాడాలని చాలా ఆశ ఉంటుంది. కానీ ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటేనే కానీ అది సాధ్యం. కానీ ఆయన యందు భయము కానీ భక్తి కానీ లేకపోతే మనకు ఏమాత్రమును కూడా అది సాధ్యం కాదు. దేవుని సేవ చేస్తున్నప్పుడు చాలా శోధనలు వస్తూ ఉంటాయి, చాలా వేదనలు వస్తూ ఉంటాయి. మనల్ని కించిపరిచేవారు ఉంటారు, మనల్ని సూటిపోటి మాటలతో ఇబ్బంది పెట్టేవారు ఉంటారు. కానీ ఏంటి, మనము దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే అవి మన దరికి రావు, అవి మనకి ఏమి కూడా ఏ హాని కూడా చేయవు. అవి ఎంత మాత్రమును కూడా మన దరిదాపులకు రాకోకుండా దేవుడు మాత్రమే చూసుకుంటాడు. మనం ఎప్పుడును కూడా ఏమి కలిగి ఉండాలి? యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండాలి. మనం ఎప్పుడును కూడా యెహోవా భయభక్తులు కలిగి ఉంటే ఆయన మన త్రోవలు సరళము చేస్తానని చెప్పుచున్నాడు. యెహోవా యందు భయభక్తులు గలవాడెవడు? వాడు కోరుకొనవలసిన మార్గము ఆయన మనకి సిద్ధపరుస్తానని. దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే దేవుడే మనకి మార్గమును సిద్ధపరుస్తానని చెప్పుచున్నాడు. ఇది నీ మాట నా మాట కాదండి, దేవుని మాటలు, బైబిల్లో ఒక మాటలు, యెహోవా దేవుడు చెప్పుచున్న మాటలు ఇవి. యెహోవా దేవుడు చెప్పుచున్న, యెహోవా యందు భయభక్తులు గల వాడెవడో కోరుకొనవలసిన మార్గము ఆయన సిద్ధపరుస్తాను. నేను ఈ సేవ చేయాలని నేను ఎప్పుడును కూడా అనుకోలేదు, కానీ అయినా సరే దేవుడు నన్ను ఎన్నుకున్నాడు, దేవుడు నన్ను ఇలాగ నిలబెట్టాడంటే అది దేవుని యందు భయమును భక్తిని కలిగి ఉంటేనే మాత్రమే అది సాధ్యము. అతని ప్రాణము నెమ్మదిగా ఉండును, అతని సంతానము భూమిని స్వతంత్రించుకుంది. ఏంటంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే అతని ఎవరైతే దేవుని మార్గమున నడుచుకుని ఉంటారో వాళ్ళు ఆయన బిడ్డలు భూలోకమును స్వతంత్రించుకుందురు అని చెప్పుచున్నాడు. అతని ప్రాణము నెమ్మదిగా కూడా ఉండును. నిజమే కదండి, మనకి ఎన్ని శోధనలు వస్తాయి, ఎన్ని వేదనలు వస్తాయి. వచ్చినప్పుడు ఆయన యందు భయమును భక్తిని కలిగి ఉంటే మనకి ఆ శోధనలు ఏమి మన దరిదాపులకు రావు. ఆయన మనలను కాచి కాపాడుతాడు. దేవుడు ఎప్పుడును కూడా త్రోసివేసేవాడు మాత్రమును కాదు. అతని ప్రాణము నెమ్మదిగానే ఉండును, అతని సంతానము భూమి మీద స్వతంత్రించుకుందును. దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే మన సంతానము అంతకంతకని కూడా అభివృద్ధి చెందుతుంది, అంతకంతకని కూడా దేవునిలో నిలకడగలిగి జీవింతే, వాక్యమును అనుసరించి నడుచుకుంటే అది అంతకంతకను కూడా దేవునిలో ఇంకను ఎదుగుటకు దేవుడే సహాయం చేస్తాడు. మన బిడ్డలని ఏమిటి, మనల్ని ఏమిటి, ఈ లోకంలో భూమి మీద స్వతంత్రించుకుందురు అని చెప్పుచున్నాడు. ఇవి నీవు నేను చెప్పిన మాటలు కాదు, ఇవి దేవుని వాక్యం. ఒకవేళ దేవుని వాక్యము బోధించాలని ఉన్నా దేవుడు ఎన్నుకుంటేనే మాత్రమే అది జరుగుతుంది. నీవు నేను అనుకున్నంతరాన్ని కూడా అది ఎంత మాత్రం కూడా సాధ్యం కాదు. యెహోవా మర్మము ఆయన యందు భయభక్తులు గలవారికి తెలిసి ఉన్నది, ఆయన తన నిబంధనను వారికి తెలియజేసని. ఏంటదని? యెహోవా మర్మము ఆయన యందు భయభక్తులు గలవారికి మాత్రమే తెలుస్తుందని చెప్పుచున్నాడు. వారికి మాత్రమే తెలుస్తుంది. ఆ మర్మము ఏమిటది, అది ఏంటనేది కూడా దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటేనే మాత్రమే తెలుస్తుంది తప్ప. కానీ దేవుని యందు భయమును భక్తిని లేకపోతే ఎంత మాత్రమును కూడా మనము వాక్యమును పట్టుకోలేము. ఆయన తన నిబంధనను వారికి తెలియజేయును. ఏమి నిబంధన? దేవుని నిబంధన మనకి తెలియజేస్తాడు. వాక్యమును పట్టుకున్న వారికి ఆయన యందు మర్మములు తెలియజేస్తానని చెప్పుచున్నాడు. ఆయన యందు మనము భయభక్తులు కలిగి ఉంటే మనకి సమస్తము, నా కనుదృష్టి ఎల్లప్పుడూ యెహోవా వైపునకే తిరిగి ఉన్నది, ఆయన నా పాదములను వలలో నుండి విడిపించును. ఎప్పుడంటే నా కనుదృష్టి ఎక్కడున్నది? నా కనుదృష్టి ఎల్లప్పుడూ యెహోవా వైపుకే తిరిగి ఉన్నది, ఆయన నా పాదములను వలలో నుండి విడిపించును. దేవుడు తలుచుకుంటే ఏదైనా కూడా చేయగలుగుతాడు. వలలో నుంచి ఒక
వాళ్ళ వేటగాడు ఉన్నాడండి. వేటగాడు ఏం చేస్తాడు, వల వేస్తాడు. ఆ వల వేసినప్పుడు అందులో పడి కొట్టుకుంటూ ఉంటుంది. మనము కూడా అలాగే శోధనలో ఉన్నప్పుడు, సాతాను మనపైన విజృంభించినప్పుడు, మనం కొట్టుకుంటూ ఉన్నప్పుడు దేవుడు మనల్ని రక్షిస్తాడు. ఎప్పుడైతే మనం వెళ్ళి చూసామనుకో, వేటగాడు రాకముందు దాన్ని తీసి మనం బయటకు వదిలివేస్తే అది చక్కగా ఆనందంతో గొంతులు వేస్తుంది. అలాగే మనము కూడా శోధనలో వేదన ఉన్నప్పుడు దేవుడు మనలను కూడా అలాగే రక్షిస్తానని చెప్పుచున్నాడు. దేవుడు మన పట్ల కూడా అలాగే ఒక అద్భుత కార్యమును చేస్తాడు. దేవుని ఎడల మర్మములను తెలియజేస్తానని చెప్పుచున్నాడు. దేవుని యందు భయభక్తులు గలవారికి ఆయన మర్మములను తెలియచేస్తానని చెప్పుచున్నాడు. ఆ మర్మములను మనం తెలుసుకుని దేవునిలో మనం ఎదగాలి. మనకి ఏమి చేస్తానో చెప్పు, మనము దేవుని యందు ఆయన కనుదృష్టి మన పైన ఎప్పుడునూ కూడా ఉంటుందని, మనం యెహోవా వైపునకే మనము ఎదురు చూడాలి. మన కనుదృష్టి ఎవరిపైన ఉన్నది? నా కనుదృష్టి ఎల్లప్పుడూ యెహోవా వైపునకే తిరిగి ఉన్నది. ఆయన నా పాదములను వలలో నుండి విడిపించును. ఆయన మన పాదములను ఎక్కడి నుంచి విడిపిస్తానని చెప్పుచున్నాడండి. వల అనగా పాపము జీవితం నుండి దేవుడు మనలను రక్షిస్తానని చెప్పుచున్నాడు. ఆయన యందు భయమును భక్తిని కలిగి ఉండాలి. మన పాప జీవితమును విడిచిపెట్టాలి. పాప జీవితమును విడిచిపెట్టమని చెప్తారు కానీ చేయరే అని అనుకుంటారు. కానీ ప్రతి ఒక్కరును కూడా చెయ్యాలి. దేవుని యందు భయమును, దేవుని రాకడ సమీపంలో ఉన్నది. ప్రతి ఒక్కరును కూడా మారు మనసును కలిగి ఉండాలి. ఈ వాక్యమును మీకును మాకును కూడా పనందరికీ తోడయ్యుండును గాక. ప్రార్థించుకుందాం. స్తుతులకు ఆసనుడవైన ప్రభా, నీకు వందనాలు ప్రభా. కృపగల దేవా, దయగల మా తండ్రి, నీకు లెక్కలేని స్తోత్రాలు చెల్లించుకునిచున్నాం ప్రభా. నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకునిచున్నాను నాయన ప్రభా. నాయన నీ ఎడల భయమును భక్తిని కలిగి జీవించే ధన్యతను దయచేయమని అడుగుచున్నాం ప్రభా. మా శత్రువుల్ని మిత్రువుల్ని దీవించమని అడుగుచున్నాం ప్రభా. ధనుకులనేమి భేదాలనేమి దీవించమని అడుగుచున్నాం ప్రభా. అనారోగ్యంగా ఉన్న వారిని నేను ప్రభా ఆరోగ్యంగా చేయమని అడుగుచున్నాం ప్రభా. పిల్లలు లేని వారికి పిల్లలు దయచేయమని అడుగుచున్నాం ప్రభా. చదువుకున్న బిడ్డలను దీవించమని అడుగుచున్నాం ప్రభా. ఎవరికైతే ఏ ఇంట్లో అయితే శోధన ఉన్నదో శోధనను తీసివేయమని అడుగుచున్నాం ప్రభా. ఈ పండుగ దినములలో నాయన ప్రభా వాతావరణమును నీ స్వాధీనంలో ఉంచుకోమని అడుగుచున్నాం ప్రభా. ఈ వాతావరణము నాయన ప్రభా నీ స్వాధీనంలో ఉంచుకోమని అడుగుచున్నాం ప్రభా. ఎంతో ఆనందంతో చేసుకుంటున్నారు ప్రభా పండుగలు నాయన ప్రభా. ఈ వాతావరణము నాయన ప్రభా నీకు అసాధ్యమైనదంటూ ఏది లేదు నాయన ప్రభా. నీకు సమస్తమును సాధ్యము నాయన ప్రభా. సమస్తమును నీవే సమకూర్చమని అడుగుచున్నాం ప్రభా. వినుచున్న వారిని, చూచుచున్న వారికి ప్రతి ఒక్కరికి మారు మనసు దయచేయమని అడుగుచున్నాం ప్రభా. మా దేశాలని, మా సంఘాలని దీవించమని అడుగుచున్నాం ప్రభా. ప్రతి ఒక్కరి కుటుంబంలో మనశ్శాంతిని, కనికరమును దయచేయమని అడుగుచున్నాను నాయన ప్రభా. వృద్ధాప్యంలో ఉన్న వారిని, చిన్న బిడ్డలు మొదలుకొని పెద్ద బిడ్డలను ప్రతి ఒక్కరిని బాగు చేయమని అడుగుచున్నాము నాయనా ప్రభా. నీ యందు నిద్రించిన వారిని కూడా నీ రాజ్యంలో చేసుకోమని అడుగుచున్నా ప్రభా. వెలుచున్న వారిని, వచ్చుచున్న వారిని, ప్రయాణం చేయుచున్న వారిని ప్రతి ఒక్కరిని సురక్షితంగా వారి గృహాలకు చేర్చమని అడుగుచున్నాం ప్రభా. వాక్యము మా హృదయంలో నింపుకుని నీ వైపు ఎదురు చూచుటకు మాకు సహాయం చేయమని, నా ప్రార్థనను నీ పాద సన్నిధి చేర్చుకోమని యేసుపుంజిన బ్రతిమాలు వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక. నీ రాజ్యం వచ్చును గాక. నీ చిత్తము పరలోకమందు భూమియందు నెరవేరినట్లును మానిదినాహారము నేడు మాకు దయచేయము. మా రుణస్థులను మేము క్షమించిన ప్రకారము మా రుణములను క్షమించుము. దృష్టి నుండి శోధన నుండి తప్పించుము. రాజ్యమును శక్తియు మహిమయు ప్రతి క్రీడు నుండి మమ్మల్ని తొలగించమని అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలండి.